నమస్కారం. డాక్టర్ రావోస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 4 దశాబ్దాలుగా దంత వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మేము ఎన్నో విధాలుగా చూసాం. అంటే స్కూల్ క్యాంప్స్లో, టీవీల్లో, రేడియోల్లో, తర్వాత ప్రతి చోట ఎక్కడ సేవ ఉంటే అక్కడ మీరు ఉంటారు అనేది చాలామంది నోట్లోంచి వచ్చే మాట. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. చిగుళ్ళ వ్యాధి కారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందంటారా? కొంచెం మా వ్యూయర్స్కి వివరంగా తెలియజేయండి. చిగుళ్ళు వ్యాధి కారణంగా అనేక వ్యాధులు రావటానికి గల కారణం అని మనం తెలుసుకున్నాం. ఏంటంటే మనం తీసుకునే ఆహారం, అది ఎప్పుడైతే ఎవరికైతే ఈ చిగుళ్ళు వ్యాధులు ఉంటాయో, అంటే చిగుళ్ళు పళ్ళ మధ్యన ఆహారం ఇరుక్కుపోయి అవి కుళ్ళిపోయి, ఆ కుళ్ళిపోయిన ఆహారంతో పాటు అది బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యి, ఆ బ్యాక్టీరియాతో పాటు మనం తీసుకున్న ఆహారం మన జీర్ణకోశంలోనికి పోయి, అది జీర్ణం అయిన తర్వాత అది రక్తంలో కలిసి రక్తం ద్వారా గుండెకి చేరి, గుండె నుంచి అది పంప్ కావటం వల్ల, గుండు కొట్టుకోవటం వల్ల, అది పంప్ అవటం వల్ల మన శరీర భాగములన్నిటికి కూడా ఈ రక్తంతో పాటు, మంచి రక్తంతో పాటు ఈ బ్యాక్టీరియా కూడా అది చేరటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా అన్ని అవయవాలతో పాటు మనకి యూరిన్ సిస్టమ్ కూడా అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యూరిన్ సిస్టంలో గనక ఏమాత్రం వీక్నెస్ ఉన్నట్లయితే, అంటే లోపాలు ఉన్నట్లయితే, బ్యాక్టీరియా అక్కడ చేరి అక్కడ ఆ యూరిన్ సిస్టాన్ని, ఆ బ్లాడర్నేంటి, ఆ యూరినరీ ట్రాక్ ఏంటి, వీటిని అది పాడు చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా పాడు చేయటం వల్ల అది యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం అనేది కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా మన నోటి ఆరోగ్యం అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా అంటే హైజీన్గా ఉంచుకోవాలి. హైజీన్ అంటే నోట్లో పళ్ళు పుచ్చిపోవటం కానీ, లేకపోతే చిగుళ్ళు వ్యాధులు కానీ, లేకపోతే నోట్లో అల్సర్స్ కానీ ఏమీ లేకుండా, ముఖ్యంగా ఈ చిగుళ్ళు వ్యాధి ఏంటంటే అది నొప్పి ఉండదు. కాబట్టి ఈ నొప్పి లేని కారణంగా మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోము. కాబట్టి నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి 6 నెలలకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళన్నీ క్లీన్ చేయించుకుని అవి శుభ్రపరచుకున్నట్లయితే మీకు ఈ విధమైన కలుషితమైన ఆహారము మనం తినే పరిస్థితి ఏర్పడదు. దాని ద్వారా మనకి ఏ విధమైన అనారోగ్యం కలగదని తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.